జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోకి వస్తున్నానా లేదా, ఇక్కడ గర్జించాలా లేదా, కొన్ని రకాల చర్యల మీద దిశానిర్దేశం అయితే చేశారు. పార్లమెంట్ అనేసరికి ముందుకొచ్చేశారు. రైతులను ఆదుకోమని మీరు గట్టిగా గర్జించండి అన్నారు. ఇంకా అంతటితో ఆగారా? అంతటితో ఆగల. రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు ఆయనకు సంబంధమే లేని విషయం. ఆల్రెడీ 60 రోజులు కనుక మనం అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటు పడుతుంది అని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అని సొంత కార్యకర్తలే అడుగుతున్నారు. జనరల్గా అయితే అసెంబ్లీ సమావేశాలు అనేసరికి వెనక్కి వెళ్ళిపోతారు, పార్లమెంట్ అనేసరికి ముందుకు వచ్చేసారు. ఎందుకంటే ఏదైనా ఉద్యమాలు అనగానే పిలుపునిస్తారు, ఆయన వెనక్కి వెళ్ళిపోతారు, ముందుకు మాత్రం రారు. ఇక పార్లమెంట్ సమావేశాలు అనేసరికి ఏం చేశారంటే ఈ పార్లమెంట్ సభ్యులందరికీ కూడా, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులందరికీ కూడా కొన్ని రకాల చర్యల మీద దిశానిర్దేశం అయితే చేశారు. ఫస్ట్ వచ్చి మొంతా తుఫానుకు సంబంధించి రైతులు బాగా నష్టపోయారు. కూటమి ప్రభుత్వం ఈ ఆర్బీకేలను రద్దు చేయటం వల్ల వాళ్ళకైతే పంటకి కావాల్సిన కనీస మద్దతు ధర లభించలేదు, చాలా నష్టపోయారు. సో కేంద్ర ప్రభుత్వానికి మాత్రం మీరు సహాయాన్ని కోరండి, రైతులను ఆదుకోమని మీరు గట్టిగా గర్జించండి అన్నారు. ఇంకా అంతటితో ఆగారా? అంతటితో ఆగల. నెక్స్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కూడా మీరు గట్టిగా గళం విప్పాలి అంటూ ఇంకొక దిశానిర్దేశం అయితే చేశారు. ఇక అంతటితో ఆపారా? అంతటితో ఆపల. ఇంకో విషయాన్ని కూడా తీసుకొచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు ఆయనకు సంబంధమే లేని విషయం. ఎందుకంటే గతంలో ఎలా ఉందో ఆయనకు తెలుసు, ఇప్పుడు ఎలా ఉందో కూడా ఆయనకు తెలుసు. సో ఈ విషయాలన్నిటి మీద ఎంపీలతో మాట్లాడుతూ పాపం ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాను అని అనుకుంటూనే ఏ ఆవేదన లేకుండా చక్కగా చెప్పుకుంటూ వచ్చేసారు. అయితే అసలు విషయం ఓకే, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఓకే, మరి అసెంబ్లీ సమావేశాల సంగతి ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు చాలామంది. ఆల్రెడీ 60 రోజులు కనుక మనం అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటు పడుతుంది అని చెప్పి స్పీకర్ దగ్గర నుంచి, డిప్యూటీ స్పీకర్ దగ్గర నుంచి అందరూ చెప్తున్నారు. కానీ ఇప్పటికే 39 రోజులు గడిచిపోయింది, ఇంకా మిగిలింది 21 రోజులు మాత్రమే. మరి 21 రోజుల్లో ఇప్పుడు మన డిసెంబర్లోనో లేకపోతే జనవరిలోనో మనకి అసెంబ్లీ సమావేశాలు, శీతాకాల సమావేశాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఇక్కడ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అని సొంత కార్యకర్తలే అడుగుతున్నారు.